బాగున్నారా? బాగున్నాను వదిన గారు. ఏముంటుంది మీ అమ్మాయి? మా ఇల్లు నచ్చిందటనా? అత్తయ్య, ఇది నా ఇల్లు కూడా. బావే సెట్ అయ్యాక ఇంకా ఇల్లు సెట్ అవ్వకుండా ఉంటుందా చెప్పక్క? నిఖిలా, వదిలేయమ్మా. అరే నించునే ఉన్నారేంటి? కూర్చోండి. కూర్చోండి. ఏంటి వదిన గారు, ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు? ఇది మా ఆచారం వదిన గారు, అందుకే తీసుకొచ్చాం. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. మామయ్య, ఏంటి మావయ్య బెడ్ మీదంతా పూలు చల్లారు, అది కూడా హార్ట్ షేప్ లో? అది అంటే నా పెళ్లి కోసం పూలు చల్లారు కదా, వాటిలో కొన్ని మిగిలిపోతే వేస్ట్ అవ్వకూడదని చెప్పి ఇలా డెకరేట్ చేశారనమాట. ఓకే. లక్ష్మి అత్త వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారు, నిన్ను తీసుకురమ్మని అత్త పంపించింది. ఓ ఓకే. మామయ్య, నీకక్కడ చూపిస్తా. ఏంట్రా? 1 2 3 గో. చెప్పండి వదిన గారు, ఎలా వచ్చారు? ఆటోలో వచ్చాం వదిన గారు. మీరు మరీ ఇంత సింపుల్ గా ఉంటారేంటి? ఏమైంది వదిన గారు? ఏం లేదు, మీరంతా కారులో తిరగాల్సిన వాళ్ళు, అలాంటిది ఆటోలో వచ్చేసామని చెప్తున్నారు, అందుకని అలా అన్నాను. ఓ అవును వదిన గారు, ఇప్పుడు మీరుంటున్న ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? అంటే ఎవరి పేరుతో రిజిస్టర్ చేశారు అని అడుగుతున్నాను. మీ పేరు మీద ఉందా? పిల్లల పేరు మీద రాశారా? ఏమైంది వదిన గారు, నేనేదో వేరే వాళ్ళ ఇంటి గురించి అడిగినట్టు టెన్షన్ పడుతున్నారు? మీ ఇల్లు గురించే కదా అడుగుతున్నాను. ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది అని అడిగాను, అంతే. అది అంటే చాలా పెద్ద ఇల్లు. ఆర్మీలో ఉన్నప్పుడే మీ ఆయన కట్టించారా ఏంటి? అది ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు, మీరు మాత్రం ఆ రెండు చేసేశారు. అది కూడా హైదరాబాద్ లో సొంతిల్లంటే మాటలా మరి? అవునంటీ, మాటలు కాదు, చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అవునవును, చాలా ఖర్చు అవుతుంది. అందుకే అడుగుతున్నాను వదిన గారు, ఇల్లు మీ పేరు మీద ఉందా, పిల్లల పేరు మీద ఉందా? చెప్పండి. అది ఇల్లు అత్తయ్య ఎప్పుడొచ్చారు? హాయ్ అఖిల, నిఖిల, బాగున్నారమ్మా? వదిన గారు, ఇల్లు ఎవరి పేరు మీద ఉందో? అమ్మా, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంట్రా? మాట్లాడాలరా? చెప్పు, ఇక్కడే. అమ్మ మాట్లాడాలి, ఒకసారి రా. కదరా, నువ్వు రా, చెప్తాను. వదిన గారు, నేను ఇప్పుడే వస్తాను. అమ్మయ్య, ఇప్పటికీ గండం గట్టెక్కాం. ఏంట్రా, ఏదో మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చావు, అదేంటో చెప్పు. చెప్తాను. చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు అడగాల్సిన ప్రశ్నేనా ఇది? నేనేదో అడగకూడని ప్రశ్న అడిగినట్టు ఏంట్రా అలా అడుగుతున్నావు? ఏదో బంధువులు కదా అని చనువు కొద్దీ ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందని అడిగాను, అంతే కదా. అమ్మా, నీకెలా చెప్పాలి? చూడమ్మా, పెళ్ళయ్యాక వాళ్ళు మన ఇంటికి ఫస్ట్ టైం వచ్చారమ్మా, అప్పుడే ఆస్తి పాస్తుల గురించి మాట్లాడడం అవసరమా? అందుకని ఈ చిన్న విషయం అడగడానికి నన్ను వాళ్ళింటి దాకా వెళ్ళమంటావా? చూడు, వాళ్ళకెంతుంది, ఏముంది, మన లక్ష్మి వాటా కింద ఎంతొస్తుంది అనేది తెలుసుకోవటం నాకు ముఖ్యంరా. అది కాదమ్మా. ఏది కాదురా, నీకేం తెలీదు, నన్ను మాట్లాడి. ఇచ్చుడు, లక్ష్మి కిచెన్ లో ఒక్కతే ఉంది, నువ్వు వెళ్ళి కొంచెం హెల్ప్ చేయమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు.
మీరు కూర్చోండి అత్తయ్య, కూర్చోండి కూర్చోండి. ఏంటి అల్లుడు గారు, మీ అమ్మగారికి నిజం తెలిస్తే ఏంటి పరిస్థితి? అత్తయ్య గారు, అలాంటిదేం జరగదు. అయినా మీ ఉద్దేశం మంచిదైనప్పుడు అబద్ధం చెప్పినా పర్లేదండి. మీ అమ్మగారికి నిజం తెలిస్తే నా కూతురి పరిస్థితి ఏంటి అల్లుడు గారు? నా కూతురు ఎప్పుడూ అత్తారింట్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అత్తమ్మా, అబ్బా సారీ, మిమ్మల్ని అలా పిలవచ్చా? మీ భయం నాకు అర్థమైంది అత్తమ్మా, కానీ నన్ను నమ్మండి, లక్ష్మి సుఖ దుఃఖాల్లో నేను ఈక్వల్ పార్ట్నర్ని. సో యూ ప్లీజ్ డోంట్ వరీ. లక్ష్మిని క్షేమంగా చూసుకునే బాధ్యత నాది. రామ్మా. ఓ ఏమండి, ఓసారి ఇలా రండి. అమ్మా వస్తున్నా. తీసుకో. నమస్కారం చెల్లెమ్మా, బాగున్నారా? నమస్కారం అన్నయ్య గారు, బాగున్నాను. అందరూ వచ్చారు, నేనొచ్చిన పని పూర్తి చేస్తాను. అన్నయ్య గారు ఆ, తీసుకోండి. అన్నట్టు వియంకుల వారికి ఒక సర్ప్రైజ్. ఏంటి వదిన గారు? సెకండ్ షోకి టికెట్స్ తీసుకొచ్చాను. మనం అందరము సినిమాకి వెళుతున్నాం. సినిమా టికెట్లా? ఏ సినిమా అత్తయ్య? అదే కొత్తగా సన్ పిక్చర్ బ్యానర్లో రిలీజ్ అయింది కదా బాబు, కూలీ. ఓ ఆ టికెట్స్ దొరికాయని జయక్క తీసుకొచ్చిచ్చింది. ఓ మన రజనీకాంత్ సినిమా. సినిమా చాలా బాగుందట, మొన్న మా ఫ్రెండ్ కూడా చెప్పాడు. నేను కూడా చూడాలనుకున్నాను. లక్ష్మి, మనం కూడా వెళ్దామా? మరి ఫస్ట్ నైట్ నువ్వేమో సినిమాకి వెళ్దాం అంటున్నావు, కానీ నీకు వదినకు టికెట్స్ లేవు కదా అన్నయ్య. టికెట్స్ ఎందుకు లేవురా? అన్నయ్య, నీకు నిజంగా తెలీదా? వెళ్ళాలనుకుంటే మీరందరూ వెళ్ళండి, మేం మాత్రం రాము. రావే. అమ్మా, అమ్మా ప్లీజ్ సినిమాకి వెళ్దామమ్మా. అక్క, అమ్మా ప్లీజ్ అమ్మా. ఒక్క నిమిషం వదిన గారు, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా చెప్తే ప్లీజ్ నీకు అర్థం అమ్మా. కదా? షూ, మనం వెళ్ళకూడదని చెప్తున్నానా? ఏ త్రిపుర, ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? కావాలనుకుంటే మీరందరూ వెళ్ళండి, నేను రావట్లేదు. అమ్మ కూడా రావట్లేదు. అమ్మా ప్లీజ్ అమ్మా, సినిమాకి వెళ్దామమ్మా. నీ కూతురు ఎంతలా అడుగుతుందో, కనీసం దానికోసమైనా రావే. అది కాదమ్మా, నీ కోడలు ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజే తమ్ముడిని మా నుంచి దూరం చేయాలని చూస్తుంది. మీరు ఆహా ఓహో అంటూ వాళ్ళ వెనకాల వెళ్ళండి. మిమ్మల్ని వాళ్ళంతా కలిసి పిచ్చోళం చేస్తారు. ఏ ఎందుకే ఏదేదో ఊహించుకొని ఏవేవో మాట్లాడుతున్నావు? చూడు, ఇది కొత్త ప్లేసు, కొత్త మనుషులు. వీళ్ళందరిలో అమ్మాయికి అలవాటు కావాలనే ఇదంతా చేస్తున్నావు. ఇదంతా కాదు గాని చూడు, నువ్వు కూడా మాతో పాటు సినిమాకి వస్తున్నావు అంతే.